మంత్రి పదవులు ఆశించిన ఇద్దరికి వేరే పోస్టులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి సంకేతాలు పంపింది? సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ప్రయత్నించిన నాయకుడికి సైతం మినిస్టర్ పోస్టు కాకుండా దానికి సమానమైన వేరే పదవి ఇవ్వడానికి కారణాలేంటి? ఢిల్లీ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదిపారా? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? కేబినెట్ లో బెర్త్ కోసం అధికారం వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సుదర్శన్ రెడ్డి. తీరా ఇప్పుడు ఆయనకు పదవి వచ్చింది, హోదా దక్కింది. కానీ మినిస్టర్ అయితే కాదు. కేబినెట్ లో మంత్రిగా కాదు, కానీ ఆ ర్యాంక్ అంటే మినిస్టర్ కు దక్కే అన్ని రకాల గౌరవాలు ఉంటాయే తప్ప పేరు విధులు మాత్రం వేరు. పూర్తి స్థాయి కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం ద్వారా ఇక వేరే ఛాన్స్ లేదు. ఆ విధంగా సర్దుకోమని పరోక్షంగా చెప్పేసినట్టు అయిందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మొదటి నుంచి మంత్రి పదవుల కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్న వాళ్ళలో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. అయితే తాజాగా అజారుద్దీన్ కి మంత్రి పదవి కన్ఫర్మ్ చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఇద్దరికి కేబినెట్ హోదాతో పదవులిస్తూ ప్రకటన చేసింది ప్రభుత్వం. తనకు మంత్రి పదవి తప్ప వేరే ఏదీ అవసరం లేదంటూ ఇన్నాళ్లు ఎదురు చూశారు సుదర్శన్ రెడ్డి. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కూడా చాలా సార్లు చెప్పారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నించారట. కానీ అధిష్టానం నుంచి అజారుద్దీన్ కి మాత్రమే అప్రూవల్ రావడంతో ఒక్కరితోనే ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక రకమైన చర్చ కూడా కొత్తగా స్టార్ట్ అయింది. సలహాదారు పదవిచ్చి సుదర్శన్ రెడ్డిని పూర్తిగా మంత్రి పదవి మీద ఆశలు వదులుకోమని చెప్పారా, లేక అది వచ్చే వరకు ప్రభుత్వ సలహాదారుడుగా ఉండమని సూచించారా అన్న డౌట్స్ వస్తున్నాయట కొందరికి. కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని చర్చ జరుగుతున్న క్రమంలో రెడ్ల విషయంపై మొదటి నుంచి అధిష్టానం ఆచితూచి స్పందిస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు కేబినెట్ లో ఎవరికీ అవకాశం దక్కలేదు. అయితే అక్కడి నుంచి సుదర్శన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని సీఎం కూడా ఆసక్తిగా ఉన్నారట. వచ్చే డిసెంబర్ లేదంటే జనవరిలో మరొకసారి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సైతం ఉంది. సుదర్శన్ రెడ్డితో పార్టీ పెద్దలు కూడా మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తనకు ఖచ్చితంగా కేబినెట్ లో చోటు కల్పించాలని కోరుతూ వచ్చారు. కానీ అదే జిల్లా నుంచి వివేక్ కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయనకు అవకాశం దక్కకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఇచ్చిన రెండు పదవులతో అధిష్టానం ఎలాంటి సంకేతాలు పంపింది అన్న చర్చ ప్రధానంగా నడుస్తోంది. ఈసారి కేబినెట్ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తారా, లేక ఎలాగూ మంత్రి హోదాకు తగ్గని పదవి ఇచ్చాం కాబట్టి దాంతో సర్దుకోమని చెప్తారా అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. అధిష్టానం మనసులో ఏముందో ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ రాలేదు. కానీ మంత్రివర్గంలో ఇంకా 2 బెర్తులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎవరితో భర్తీ చేస్తారు అన్న విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. మొత్తానికి అధిష్టానం ఆశావహులకు ఒక స్పష్టత ఇచ్చిందా, లేక కన్ఫ్యూజన్ ను ఇంకా పెంచిందా అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు.